వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల దాటాక తొలి రౌండ్ ఫలితాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు, అలాగే బీజేపీ బలపరిచినటువంటి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు పోలయ్యాయి. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సమయానికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద తొలి రౌండ్లో 96,097 ఓట్లు ఉండగా అందులో చెల్లిన ఓట్లు 88,369. ఇక చెల్లని ఓట్లు 7,728 ఓట్లుగా అధికారులు తేల్చారు. వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న ముందంజలో కొనసాగుతున్నారు. తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు, అలాగే బీజేపీ తరపున బరిలో ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అయితే తీన్మార్ మల్లన్న ముందంజలో కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ నిన్న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై నేడు వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 4 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే 96 టేబుల్ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి టేబుల్ కు 1000 ఓట్లు గాను ప్రతి రౌండ్ కు లెక్క పెడతారు. దీనికి సంబంధించిన పూర్తి రౌండ్ లో అయిపోయే వరకు 3,36,000 ఓట్లు గాను కంప్లీట్ కావస్తుంది. అయితే ఇప్పుడు వరకు చూసినట్లయితే మొదటి రౌండ్ కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి మొదటి రౌండ్ లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యతలో ఉన్నారు. రెండో రౌండ్ సంబంధించినటువంటి ఒక 1 అవర్ లో పూర్తి కావస్తుంది. అంటే రెండో రౌండ్ అంటే ఇప్పటి వరకు 1,68,000 ఓట్లు లెక్కింపు చేయడం జరిగింది. 1,68,000 ఓట్ల లెక్కింపులోని రెండో రౌండ్ లో తీన్మార్ మల్లన్న 7,500 ఓట్ల ఆధిక్యతతో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న అభ్యర్థి మధ్యనే పెద్ద ఎత్తున మెజార్టీ స్వల్పంగా మధ్యన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 4 రౌండ్లు కంప్లీట్ కావడానికి సాయంత్రం 4 గంటలు, ఈ రోజు సాయంత్రం 4 గంటలు పట్టవచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతున్నది ఎలక్షన్ కమిషన్ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లోని అంటే చూస్తే ఈసారి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున స్పీడప్ చేయడానికి కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ బ్యాలెట్ కావడంతో కొంత లేట్ అవుతుందనేదే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. ఇది ఓవరాల్ గా ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.